हाय फ्रेंड्स, वेलकम टू नरेश टेक ऑफिशियल यूट्यूब चैनल। ओके फ्रेंड्स, మీరు స్క్రీన్ మీద అయితే మహాశివరాత్రికి సంబంధించిన ఒక ఫోటో ఎడిటింగ్ అయితే చూస్తున్నారు కదా। సో సేమ్ ఇదే విధంగా మీకు నచ్చిన ఫోటో అనేది ఇలాంటి బ్యాక్గ్రౌండ్ లో పెట్టుకొని హ్యాపీ శివరాత్రి అనేసి ఒక టెక్స్ట్ పిఎన్జీ అనేసి పెట్టుకునేసిన తర్వాత సో టోటల్ గా మనకు ఈ విధంగా అయితే ఫోటో ఎడిటింగ్ అయితే ఎలా క్రియేట్ చేసుకోవాలో నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను। సో మీరు వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి। సో సేమ్ ఇదే విధంగా మీకు నచ్చిన ఫోటోస్తో ఈ విధంగా మనకు మహాశివరాత్రికి సంబంధించిన ఫోటో ఎడిటింగ్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు। ఓకే ఫ్రెండ్స్, ఇక మనం అలాంటి ఫోటో ఎడిటింగ్ అనేది ఎలా ఎడిటింగ్ చేసుకోవాలో స్టార్ట్ చేద్దాం। సో మీరు వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి। ఓకే ఫ్రెండ్స్, మనం ఈ విధమైన ఫోటో ఎడిటింగ్ చేసుకోవడానికి మనకు పిక్సార్ట్ అనే యాప్ అయితే కావాలి। సో మీరు డిస్క్రిప్షన్లో పిక్సార్ట్ యాప్ లింక్ కూడా ప్రొవైడ్ చేశాను। సో మీరు అక్కడ నుంచి పిక్సార్ట్ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి। ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇప్పుడు మనం పిక్సార్ట్ యాప్ని అయితే ఓపెన్ చేయండి। ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది। ఇందులో మనకి ఇక్కడ ఒక ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది కదా బాటమ్ సైడ్లో, ఇక్కడ దీని మీద ట్యాప్ చేయండి। ట్యాప్ చేసిన తర్వాత ఇందులో మనకి ఇక్కడ ఆల్ ఫోటోస్ అనేసి ఒక టూల్ కనిపిస్తుంది। సో మీరు ఆల్ ఫోటోస్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకున్నట్టయితే సో మీ ఫోన్లో ఉన్న బ్యాక్గ్రౌండ్స్ అయితే ఈ విధంగా చూపిస్తుంది। సో మీకు డిస్క్రిప్షన్లో ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ లింక్ అయితే ఉంటుంది। సో ఆల్ మెటీరియల్స్ అనేసి లింక్ ఉంటుంది। మీరు ఆ లింక్ మీద ట్యాప్ చేసుకున్నట్టయితే మన ఫోటో ఎడిటింగ్ సంబంధించిన అన్ని మెటీరియల్స్ అయితే అక్కడైతే ఉంటాయి। సో అన్నీ మీరు డౌన్లోడ్ చేసుకోండి। డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చేసి మీరు ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి। సో ఈ విధంగా మనకు డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని యాడ్ చేసుకున్న తర్వాత సో మనకు చూడడానికి అయితే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఈ విధంగా అయితే ఉంటుంది। సో ఇప్పుడు మనం కింద మనకు కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, గోల్డ్ టూల్స్ ఎఫెక్ట్స్ అనేసి ఈ విధంగా మీరు రైట్ సైడ్కి అయితే స్క్రోల్ చేయండి। స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మనకు యాడ్ ఫోటో అనేసి ఒక టూల్ కనిపిస్తుంది। సో మీరు యాడ్ ఫోటో అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయండి। సో ట్యాప్ చేసిన తర్వాత మీకు డిస్క్రిప్షన్లో అయితే ఒక కలర్ పేపర్స్ అయితే పిఎన్జీ ఉంటుంది। సో మీరు అక్కడ నుంచి కలర్ పేపర్స్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి। సో డౌన్లోడ్ చేసిన తర్వాత సో మీరు ఆ కలర్ పేపర్స్ అనేటివి ఇక్కడ మీరు ఇంపోర్ట్ అయితే చేసుకునేసేయండి। సో ఈ విధంగా ఆ కలర్ పేపర్స్ డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్లోనే ఉంటుంది। అక్కడ నుంచి మీరు ఈ కలర్ పేపర్స్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సో ఈ కలర్ పేపర్స్ అనేటివి మనకి ఈ విధంగా అడ్జస్ట్ అయితే చేసుకునేసేయండి। అడ్జస్ట్ చేసిన తర్వాత సో మీరు ఇక్కడైతే ఈ విధంగా ప్లేస్ చేసేయండి। సో కరెక్ట్ పొజిషన్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనకు ఒక సింబల్ కనిపిస్తుంది కదా, మీరు దీని మీద ట్యాప్ చేసి ఇందులో డూప్లికేట్ అనేసి ఆప్షన్ ఉంటుంది। మీరు డూప్లికేట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేస్తే మనకు ఇంకొక కలర్ పేపర్స్ పిఎన్జీ అయితే ఉంటుంది। సో ఈ విధంగా మీరు దీన్ని కూడా రొటేట్ చేసుకొని సో ఇది కూడా ఇక్కడైతే పెట్టేసి పైన టిక్ మార్క్ మీద మీరు ట్యాప్ చేసేయండి। సో ఈ విధంగా మీరు కలర్ పేపర్స్ని అయితే యాడ్ చేసుకునేసేయండి। యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనకి కింద కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, సో ఈ విధంగా మీరు మళ్ళీ రైట్ సైడ్కి అయితే స్క్రోల్ చేయండి। మళ్ళీ మనకి ఇక్కడ యాడ్ ఫోటోస్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, మీరు యాడ్ ఫోటో అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయండి। సో ట్యాప్ చేసిన తర్వాత సో మీకు డిస్క్రిప్షన్లో ఒక త్రిశూల్ పిఎన్జీ అయితే ఉంటుంది। ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఈ పిఎన్జీ ఇక్కడ మనకు ఫ్లాగ్ టైప్లో ఒక శూలం అయితే ఉంది కదా, సో దీన్ని మీరు డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి। డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సో దీన్ని అయితే మీరు ఈ విధంగా అయితే ఇక్కడైతే మీరు ఎక్కడ కావాలో అక్కడైతే ఈ విధంగా ప్లేస్ చేసేసి మళ్ళీ మనకు పైన టిక్ మార్క్ మీద ట్యాప్ చేసి ఈ విధంగా అయితే ఉంటుంది। సో మళ్ళీ మనకి కింద కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, మళ్ళీ మీరు రైట్ సైడ్కి అయితే స్క్రోల్ చేయండి। ఇక్కడ యాడ్ ఫోటో అనేసి ఒక ఆప్షన్ ఉంది కదా, మళ్ళీ మీరు యాడ్ ఫోటో అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయండి। సో ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు పిఎన్జీలో కట్ చేసుకున్న ఫోటోని అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి। సో నేను ఆల్రెడీ ఒక ఫోటోని కట్ చేసుకున్నాను। సో మీరు సింపుల్గా మీ క్రోమ్లోకి వెళ్ళిపోయి remove.bg అనేసి ఒక వెబ్సైట్ ఉంటుంది। సో దాన్ని మీరు సెర్చ్ చేసి సో మన ఫోటో అప్లోడ్ చేస్తే మనకి ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ అయితే అది కట్ చేసి ఇస్తుంది। దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి। డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మన ఫోటో అనేది ఈ విధంగా ఇక్కడ కావాలన్నా అక్కడైతే మీరు ఈ విధంగా అడ్జస్ట్ అయితే చేసుకునేసేయండి। సో కరెక్ట్గా మన ఫోటో అడ్జస్ట్ అయితే చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఎరేజ్ సింబల్ ఉంది కదా, మీరు దీని మీద ట్యాప్ చేయండి। ట్యాప్ చేసిన తర్వాత మనకి ఇందులో ఎరేజ్ అనేసి ఒక టూల్ కనిపిస్తుంది। మీరు ఎరేజ్ అనే టూల్ మీద ట్యాప్ చేయండి। సో ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు హార్డ్నెస్ 70 ఉంటుంది, దీన్ని మీరు 0 చేసి మళ్ళీ ఎరేజ్ ఆప్షన్ మీద ట్యాప్ చేయండి। సో మీరు ఇప్పుడు జూమ్ చేసుకొని ఈ కార్నర్స్లో అయితే ఈ విధంగా మనకు ఫింగర్తో అయితే మీరు ఈ విధంగా స్మూత్నెస్ అయితే చేసేసేయండి। సో కార్నర్స్ మీరు ఎక్కడెక్కడ కావాలో అక్కడైతే మీరు సింపుల్గా అయితే ఎక్కడెక్కడ ఎక్స్ట్రా పార్ట్ ఉందో అక్కడైతే మీరు స్మూత్గా ఈ విధంగా అయితే ఎరేజ్ చేసి పైన టిక్ మార్క్ మీద ట్యాప్ చేయండి। సో మళ్ళీ మీరు పైన టిక్ మార్క్ మీద అయితే ట్యాప్ చేసేయండి। మనకి ఈ విధంగా అయితే ఫోటో అనేది యాడ్ అయిపోతుంది। సో ఈ విధంగా మీరు ఫోటో యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనకు రైట్ సైడ్ స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ మనకి యాడ్ ఫోటో అనే ఒక టూల్ ఉంది కదా, సో మీరు యాడ్ ఫోటో అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకుంటే ఇక్కడ చూసుకుంటే మనకు నామాలు అయితే పిఎన్జీ ఉంటుంది। సో మీరు అక్కడ నుంచి ఈ
బొట్టును అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీని సైజ్ అనేది కరెక్ట్గా ఈ విధంగా రొటేట్ చేసుకునేసిన తర్వాత సో దీని సైజ్ అనేది ఈ విధంగా తగ్గించేసిన తర్వాత కరెక్ట్గా మీరు ఎక్కడ కావాలో అక్కడైతే ఈ విధంగా ప్లేస్ అయితే చేసేసేయండి. సో ఈ విధంగా కరెక్ట్గా మీరు ప్లేస్ చేసుకునేసిన తర్వాత మళ్ళీ మీరు పైన టిక్ మార్క్ మీద అయితే ట్యాప్ చేసేయండి. సో ఈ విధంగా కరెక్ట్గా మీరు శివుడి యొక్క నామాలు అయితే ఈ విధంగా కరెక్ట్గా పిఎన్జీ ఫార్మాట్లో ఉంటుంది డౌన్లోడ్ చేసుకొని ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు రైట్ సైడ్ స్క్రోల్ చేసుకున్నట్టయితే ఇక్కడ మనకు యాడ్ ఫోటో అనేసి ఒక టూల్ ఉంటుంది. మళ్ళీ మీరు యాడ్ ఫోటో అనే ఆప్షన్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఒక లైట్ డిస్క్రిప్షన్లో పిఎన్జీ ఉంటుంది. అక్కడ నుంచి మీరు లైట్ పిఎన్జీని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు పైన యాడ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకుంటే ఈ విధంగా మనకు అయితే ఉంటుంది. సో కింద కొన్ని ఆప్షన్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి కదా, వీటిని మీరు రైట్ సైడ్కి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ బ్లెండ్ అనేసి ఒక టూల్ కనిపిస్తుంది. మీరు బ్లెండ్ అనే టూల్ మీద ట్యాప్ చేసి ఇందులో నార్మల్, స్క్రీన్, మల్టిప్లై ఈ విధంగా కొన్ని ఆప్షన్లు కనిపిస్తున్నాయి కదా, ఇందులో మీరు సెకండ్ ఆప్షన్ స్క్రీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే మనకి ఈ విధంగా ఈ లైట్ పిఎన్జీ అయితే లైట్ ఎఫెక్ట్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో ఈ లైట్ ఎఫెక్ట్ని మీరు ఎక్కడ కావాలో అక్కడైతే ఎక్కడ సెట్ అయితే ఈ విధంగా ప్లేస్ చేసేయండి. సో నేను ఈ విధంగా ఇక్కడైతే ప్లేస్ చేసేసాను. మీరు మీకు నచ్చిన చోట అయితే ఈ విధంగా మీరు కరెక్ట్గా అయితే ప్లేస్ చేసుకొని పైన టిక్ మార్క్ మీద మీరు ట్యాప్ చేసేయండి. సో ట్యాప్ చేసుకున్న తర్వాత టోటల్గా మనకు ఫోటో ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయింది. సో ఇప్పుడు మనం హ్యాపీ మహాశివరాత్రి అనేసి ఒక టెక్స్ట్ అయితే ఉంటుంది. సో మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఆల్ మెటీరియల్స్ లింక్లోనే ఆ టెక్స్ట్ పిఎన్జీ కూడా ఉంటుంది. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనకు కింద కొన్ని ఆప్షన్లు అయితే కనిపిస్తున్నాయి కదా, ఇందులో మీరు రైట్ సైడ్కి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మనకు యాడ్ ఫోటో అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ హ్యాపీ మహాశివరాత్రి అనే టెక్స్ట్ పిఎన్జీ ఉంటుంది కదా, సో మీకు డిస్క్రిప్షన్లోనే ఆల్ మెటీరియల్స్ లింక్లో ఈ లింక్ కూడా ఉంటుంది. అక్కడ నుంచి మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకొని సో మీకు ఎంత సైజ్ కావాలో అంత అయితే ఈ విధంగా మీరు ఇంక్రీజ్ చేసుకుని మీకు నచ్చిన చోట అయితే ఈ విధంగా అయితే ప్లేస్ చేసేయండి. సో ఈ విధంగా ప్లేస్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు పైన టిక్ మార్క్ కింద అయితే ట్యాప్ చేసేయండి. సో టోటల్గా మనకి ఈ విధంగా అయితే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ మీద మనకి ఈ విధంగా ఫస్ట్ ఈ బార్డర్స్ అయితే యాడ్ చేసుకున్నాం. నెక్స్ట్ మన ఫోటో బ్యాక్గ్రౌండ్గా ఈ విధంగా యాడ్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ బొట్టు అయితే పెట్టాం. ఆ తర్వాత ఇక్కడ మనకు బ్లెండింగ్ లైట్ అయితే ఒకటి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇక్కడ కలర్ పేపర్ అయితే ఉంటుంది. నెక్స్ట్ హ్యాపీ మహాశివరాత్రి అనేసి ఒక టెక్స్ట్ అయితే ఈ విధంగా టోటల్గా మీకు డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ ఉంటాయి. అక్కడ నుంచి సింపుల్గా మీరు డౌన్లోడ్ చేసుకొని వీడియోలో చూపించిన ప్రాసెస్లో ఈ విధంగా టోటల్గా మీరు ఫోటో ఎడిటింగ్ అయితే కంప్లీట్ చేసుకునేసేయండి. సో మళ్ళీ ఈ విధంగా రైట్ సైడ్ స్క్రోల్ చేసిన తర్వాత మనకి ఇక్కడ బార్డర్ అనేసి ఒక టూల్ కనిపిస్తుంది. సో మీకు యూజ్ అయితే బార్డర్ మీద ట్యాప్ చేసి ఇక్కడ అవుటర్ వాల్యూ 0 పెట్టేసేయండి. ఇన్నర్ వాల్యూ వచ్చేసి మీరు ఒక 1 అయితే పెట్టేసి పైన టిక్ మార్క్ మీద ట్యాప్ చేయండి. ఈ విధంగా మనకు వైట్ కలర్ బార్డర్ అయితే ఫోటో ఫ్రేమ్ లాగా అయితే ఈ విధంగా టోటల్గా మీకు ఫోటో ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా అయితే మనకు రిజల్ట్ ఉంటుంది. చాలా ఫుల్ హెచ్డి క్వాలిటీలో ఈ విధంగా బ్యాక్గ్రౌండ్స్ మొత్తం మీరు డౌన్లోడ్ చేసుకొని మీకు నచ్చిన ఫోటోతో ఈ విధంగా మహాశివరాత్రి ఫోటో ఎడిటింగ్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ విధంగా టోటల్గా మీరు ఫోటో ఎడిటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ డౌన్లోడ్ సింబల్ ఉంది కదా, మీరు డౌన్లోడ్ సింబల్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసుకుంటే మనకి ఇక్కడ సేవ్ టు యువర్ గ్యాలరీ అనేసి చూపిస్తుంది కదా, ఈ విధంగా అయితే మన ఫోటో అనేది కంప్లీట్గా సేవ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఎవరైనా నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డైలీ ఫాలోకి అయితే ట్రై చేయండి.